నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర పురస్కారాలను విజేతలకు అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాల్లో 8 పురస్కారాలు అందుకున్న ఎన్టీఆర్ జిల్లా. ప్రత్యేక రైల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్ర ఈ నవంబర్లో ప్రారంభించనున్నామని తెలిపిన భారతీయ రైల్వేస్ భారత్ గౌరవ్ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు సమర్పించే మీకోసం అర్జీల పరిష్కార విధానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ. పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర పురస్కారాలు 2025లో ఎన్టీఆర్ జిల్లాకు 8 రాష్ట్ర స్థాయి అవార్డులు లభించగా సోమవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర పురస్కారాలను విజేతలకు అందజేశారు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాలలో 8 పురస్కారాలు ఎన్టీఆర్ జిల్లాకు లభించాయి. ప్రత్యేక కేటగిరీ అవార్డులలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ కాలనీల విభాగంలో విజయవాడలోని కేపీ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్, స్వచ్ఛ ఆసుపత్రుల విభాగంలో విజయవాడ హెచ్బి కాలనీ యూపీహెచ్సి, పెనుగంచి ప్రోలు మండలం అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, స్వచ్ఛ అంగన్వాడీల విభాగంలో కేదారేశ్వరపేట 3వ అంగన్వాడీ కేంద్రం, స్వచ్ఛ బస్ స్టేషన్ల విభాగంలో విజయవాడ బస్ స్టేషన్, స్వచ్ఛ పాఠశాలల కేటగిరీలో విజయవాడ కృష్ణలంకలోని విఎంఆర్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, స్వచ్ఛతా ఎన్జీఓలు కేటగిరీలో రైస్ సంస్థ అవార్డులు సాధించగా ఆయా సంస్థలు పాలనా యూనిట్ల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులతో పాటు అభినందనలు అందుకున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ముందడుగు వేస్తూ స్వచ్ఛాంధ్ర పురస్కారాలలో ఎన్టీఆర్ జిల్లాను ముందు వరుసలో నిలిపినందుకు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ లక్ష్మీషా అభినందనలు తెలిపారు. ఈ పురస్కారాలు స్ఫూర్తిగా జిల్లాను మరింత స్వచ్ఛతా దిశగా నడిపించాలని ఆయన పేర్కొన్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో చేసిన విశేష కృషిని గుర్తించేందుకు స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగస్వామ్య పక్షాలను కీలక పాత్ర పోషించేలా ప్రోత్సహించేందుకు సంస్థలు, పాలనా యూనిట్ల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించేందుకు పారిశుద్ధ్యం, పరిశుభ్రతలో అత్యుత్తమ విధానాలు, ఆవిష్కరణల ప్రదర్శనకు స్వచ్ఛాంధ్రలో ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలు దోహదం చేస్తాయన్నారు. తెల్లవారితో నిద్రలేసి 6 గంటలకే వెళ్ళి ఏ ఆశయం కోసమైతే మనం మాట్లాడుతున్నామో ఆయనకు అప్పచెప్పిన అన్ని ఇండ్లు కూడా పొడి చెత్త, అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి డ్రమ్స్ ఇచ్చి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసిన పనిని గర్వంగా చెప్పగలుగుతున్నాడు. అది అతనికి ఉండే ఆ పని పట్ల భక్తిభావం. మళ్ళీ మధ్యాహ్నం తిరిగి వచ్చి అక్కడుండే మురికి కాలువలు కానీ ఆ ఏరియా మొత్తం పరిశుభ్రంగా పెట్టాడంటే ఇలాంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అతన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నా. ఇంకొక పక్కన శ్రీమతి విజేత, ఆవిడ చేసిన పని మీరు చూస్తే ఒక కన్విక్షన్తో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసి ఆ కాంపోస్ట్ అంతా కూడా మళ్ళీ కూరగాయలు పండించి ఆవిడ తినడమే కాకుండా 10 మందికి ఇచ్చి ఒక ఆదర్శంగా పనిచేస్తూ 10 మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి విజేత గారు. ఆవిడని కూడా మేము అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడే కొల్లా నరసింహరావు గారు కూడా మాట్లాడారు. ఆయన అనుభవం చెప్పాడు. చాలా సంతోషం. ఇలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టే మళ్ళా ప్రజాస్వామ్యం గెలుస్తూ ఉంది, మన భవిష్యత్తు మళ్ళా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి వారిని కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఒకరిద్దరు కాదు, మొన్న అందుకే చాలాసార్లు నేను మాట్లాడినప్పుడు చెప్పాను, మేము ఎన్డీఏ పోటీ చేస్తే 94% స్ట్రైక్ రేట్, అంటే 100కి 94 మందిని గెలిపించారు. నేను చాలాసార్లు రాజకీయాల్లో ఉన్నాను, కానీ
ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలిపించలేదు. ప్రత్యేక రైల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్ర ఈ నవంబర్ లో ప్రారంభించనున్నామని భారతీయ రైల్వేస్ భారత్ గౌరవ్ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్ తెలిపారు. 11 రోజుల ఈ యాత్రకు సెకండ్ స్లీపర్ 19,950, థర్డ్ ఏసీ 29,750, సెకండ్ ఏసీ 37,750, ఫస్ట్ ఏసీ 42,950 రూపాయలు ఛార్జీలు ఉన్నాయన్నారు. ఈ మేరకు విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న హోటల్ ఐరాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రత్యేక పర్యాటక రైల్లో తమిళనాడు, కేరళలో ఉన్న దేవాలయాలు, పంచ ద్వారక, మహాదేవ్, జ్యోతిర్లింగాలు దర్శించుకునే అవకాశం కలదన్నారు. ఈ యాత్రలో ఒక యాత్ర నవంబర్ 16వ తేదీన, ఇంకో యాత్ర 26వ తేదీన ప్రారంభం కానుందన్నారు. ఇండియన్ రైల్వే మొదటి భారత్ గౌరవ రైలు సౌత్ స్టార్ రైల్ అతిపెద్ద టూరిస్ట్ రైల్ ఆపరేటర్ టూర్ టైమ్స్ ఈ యాత్ర చేపట్టిందన్నారు. ఇందులో ద్వారకా, డాకోర్, ద్వారకానాథ్, కంక్రోలి ద్వారకా, బేట్ ద్వారకా, సోమనాథ్ నాగేశ్వర్, నిష్కలంక మహాదేవాలయంతో పాటు యాదగిరి, స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంటాయన్నారు. 10 రోజుల ఈ యాత్రకు థర్డ్ ఏసీ 41,150 రూపాయలు, సెకండ్ ఏసీ 53,250 రూపాయలు, ఫస్ట్ ఏసీ 63,000 రూపాయలు ఛార్జీలు కలవన్నారు. మోక్షద ఏకాదశి నాడు ద్వారకాధీశుని దర్శనం ఉంటుందన్నారు. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ను 2 టైమ్స్ నడుపుతుందన్నారు. ఇప్పటి వరకు ఈ పర్యాటక రైలు 2,42,993 కిలోమీటర్లు ప్రయాణించిందన్నారు. ఈ ప్రత్యేక పర్యాటక రైల్లో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విజయవాడ, ఖమ్మం, వరంగల్ నుంచి పర్యాటకులు రైలు ఎక్కడానికి వీలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ రైల్లో ఉన్న ప్రత్యేకతలు పబ్లిక్ అనౌన్స్మెంట్, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్స్, ఆన్ బోర్డ్ టూర్ మేనేజర్లు, కోచ్ సెక్యూరిటీ, ఆన్ బోర్డ్, ఆఫ్ బోర్డులను అపరిమిత దక్షిణ భారత భోజనం అందించబడుతుందని వివరించారు. ఈ రైలు 650 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఈ ప్యాకేజీలలో వసతి, సందర్శన, బస్సు, ట్రావెల్ ఇన్సూరెన్స్, 3 పూటల భోజనం, యాత్రికులు ఎల్టీసీ, ఎల్ఎఫ్సి సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు విఘ్నేష్ ఫ్రమ్ ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా recognized tour company. And in 2022 the government of India, Ministry of Railways announced a policy called Bharat Gaurav Trains policy to promote domestic tourism. The Ministry of Railways announced this policy as a public private partnership model. In a PPP model, private operators were called on to partner with the Indian Railways and operate theme based circuit trains from across the country, to different destinations like pilgrimage destinations, heritage destinations, cultural destinations, and all such destinations. To promote domestic tourism within India, Indian Railways came up with this policy offering 33% subsidy. So this policy offers 33% subsidy for all tourists. Now this meeting is, and since then South Star Rail is the first Bharat Gaurav train operator in the country, and we have travelled more than 2,25,000 rail kilometers and catered to over 21,000 passengers with more than 50 departures in the last 2 years. So we have been the most top rated and the most successful Bharat Gaurav train operator. And this press meet is for announcing our next departures. We have 2 special departures that we operate only once a year. So this departure is exclusively for the people of Vijayawada and Andhra Pradesh, where boarding points are across the state of Andhra Pradesh. So this first tour is scheduled to depart on 16th of November, which is called the temple tour of Tamil Nadu and Kerala. So the temples that this tour covers are Thirukadiyur, Chidambaram, Tiruvannamalai, Arunachaleshwara, Trichy, Tanjavur, Rameshwaram, Madurai, Kanyakumari, Thiruvananthapuram, Chottanikara and Guruvayur. This is a 11-day tour and it is an all-inclusive tour package. This Bharat Gaurav train is a very special train because we have first AC, second AC, third AC and sleeper class coaches and a flameless pantry car to provide wholesome South Indian food throughout the journey.
So this is not like the regular train where we give packed food or anything. We provide in-seat service. Food is served in the seat hot, that is just prepared in the pantry car. So we provide South Indian meals across all the destinations wherever the passengers travel. And the most important feature is we have tour managers, security guards, and housekeeping staffs and coach service personnel in every coach. So because food is served in the coach, we have 4 to 5 service personnel in every coach, and we have housekeeping staffs to sanitize. సార్ నా పేరు కార్తిక్, నేను విజయవాడ జోనల్ మేనేజర్ని. సార్ ఇప్పుడు మన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ తరపు నుంచి నేను వచ్చాను అనమాట. ఇప్పుడు మన ఇండియాలోనే ఫస్ట్ టైంగా మన భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ మన విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. దీంట్లో చూసారంటే మనకి 2 టూర్ అనౌన్స్మెంట్ చేసింది సార్. ఒకటి వచ్చి కేరళ తమిళనాడు స్పెషల్ ట్రైన్ ఒకటి, నెక్స్ట్ వచ్చి పంచద్వారకా యాత్ర. వీటిలో చూసారంటే సార్ మోస్ట్లీ ఇప్పుడు 11 days టూర్ సార్. స్టార్టింగ్ వచ్చి ఫస్ట్ దీనికి 11 days టూరు. దాంట్లోనే చూసారంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ ట్రైన్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏందని చెప్పంటే పిన్ టు పిన్ నార్మల్గా స్పెషల్ ట్రైన్స్ అని చెప్పనగానే ఇక్కడ నుంచి ట్రైన్ టికెట్స్ మాత్రమే బుక్ చేసుకుంటారు, అక్కడ నుంచి రెగ్యులర్ దీంట్లో మార్చుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. దీంట్లో ఏ విధంగా అంటే ఇప్పుడు మనం విజయవాడలో బోర్డ్ అయ్యామంటే తిరిగి విజయవాడ వచ్చే వరకు A to Z మందే ఉంటుందన్నమాట. దీంట్లో చూసారంటే ఒకే ట్రైన్ మనం ఎంటైర్ ఈ 11 days ట్రిప్కి మనం ట్రావెల్ చేస్తాం. అక్కడక్కడ సీట్లు చేంజ్ అవ్వడం ఇలాంటివి ఎలాంటి ఒక ఇబ్బంది అయితే దీంట్లో ఉండదన్నమాట. ఇప్పుడు మనం విజయవాడలో ఎక్కేటప్పుడు కోచ్లో ఎక్కుతారు, తిరిగి వచ్చే వరకు కూడా సేమ్ కోచ్ అనమాట. ఇప్పుడు మోస్ట్లీ 11 రోజులు ట్రావెల్ చేస్తున్నాం. దీంట్లో వచ్చి పెద్ద ఇబ్బంది ఏందని చెప్పంటే యాత్ర చేసే వాళ్ళకి లగేజీ క్యారీ చేసుకోవడం. ఇందులో వచ్చి మనం అన్ని లగేజెస్ మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక 1 or 2 days బయట ఉంటున్నామంటే ఆ 2 రోజులకి ఏం అవసరం అవుతుందో అవసరమైన లగేజెస్ మాత్రమే తీసుకుంటారు, మిగిలినన్నీ కూడా మనం ట్రైన్లోనే లాక్ చేసుకుంటాం అనమాట. ప్రతి బోగీలోనూ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. అదేవిధంగా ప్రతి ప్లేస్కి మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయబోతున్నాం అన్న దాని గురించి, ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక టూర్ ఎస్కార్ట్ అనేసి ఒక వ్యక్తి ఉంటారనమాట. ఇందులోనే అదేవిధంగా చూసారంటే ఫుడ్ మనం ఎటు నార్త్ సైడ్ ఎటు సైడ్ వెళ్ళినా సరే మన సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే దీంట్లో మనం సర్వ్ చేస్తాం అనమాట. ఇందులో చూసారని చెప్పనుకుంటే అన్లిమిటెడ్ ఫుడ్ సార్, సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఫుడ్. మీరు ఎక్కడ కూర్చున్న చోటుకే వస్తుందన్నమాట. ఒకవేళ సపోజ్ ప్యాకింగ్ ఇవ్వడం అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. అన్లిమిటెడ్ ఫుడ్ మనం కూర్చున్న చోటుకే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్లేస్లో దిగున్న ప్లేస్లో కూడా మన ట్రైన్లో ఫుడ్ కుక్ చేసి తీసుకొచ్చి మనకు సర్వ్ చేస్తారనమాట. ఎంటైర్లీ ఫుల్ అండ్ ఫుల్ మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు ఇందులో. అదేవిధంగా నెక్స్ట్ చూసారని చెప్పంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, LFC LTC క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ మన ట్రైన్లో దానికి అవైలబిలిటీ ఉంది సార్. అదేవిధంగా దీంట్లో వచ్చి 33% గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది సార్. గవర్నమెంట్ 33% సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా LTC LFC క్లెయిమ్ చేసుకోవాలన్నా కానీ అది సపరేట్గా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు సమర్పించే మీకోసం అర్జీల పరిష్కార విధానంపై అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని PGRS సమావేశపు మందిరంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, ఇళ్ల పట్టాలు, భూమికి సంబంధించిన గొడవలు, ఆస్తి వివాదం, వివిధ సమస్యలను అర్జీ రూపంలో కలెక్టర్ లక్ష్మీషాకు అందించారు.
ఆర్కే ఫౌండేషన్ వట్టే వెంకటేశ్వరరావు తన కుమారుని పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మరణించిన రాజ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్కే ఫౌండేషన్ వట్టే వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వట్టే రాజ్ కుమార్ జయంతి సందర్భంగా విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ మరియు పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వట్టే వెంకటేశ్వరరావు కుమారుడు రాజ్ కుమార్ మరణించిన నాటి నుండి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని 63వ డివిజన్ లో ఒక పార్క్ రాజ్ కుమార్ పేరు పెట్టి క్రీడా పరికరాలను కూడా అందజేశారన్నారు. ఈరోజు 63వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోదరుడు వట్టి వెంకటేశ్వరరావు వాళ్ళ కుమారుడు రాజ్ కుమార్ 7 సంవత్సరాల కిందట ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా రాజ్ కుమార్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు ఆయన నా చేతుల మీదుగానే చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పిల్లలకి పుస్తకాలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నదానాలు, అలాగే ఇదే డివిజన్లో ఒక పార్కుకి రాజ్ కుమార్ పేరు పెట్టి అక్కడ క్రీడా పరికరాలు కూడా మరి వెంకటేశ్వరరావు సమకూర్చడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ కుమారుడు చందు కానీ అలాగే వెంకటేశ్వరరావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రాజ్ కుమార్ పేరు మీద ప్రతి సంవత్సరం అన్నదానాలు అలాగే వస్త్రదానాలు పిల్లలకి బుక్స్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఒట్టే వెంకటేశ్వర గారు ఆయన కుమారుడు అయినటువంటి ఒట్టే రాజ్ కుమార్ గారు ఒక సాధారణమైన స్టూడెంట్గా ఉంటూ చుట్టుపక్కల పేదవారికి ఎండాకాలం నీటిని సదుపాయం చేస్తూ అతను సేవా కార్యక్రమాల్లో మొదటి నుంచి చుట్టుపక్కల పేదవారికి కానీ ఎవరికైనా సహాయం చేస్తూ వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం లేకుండానే సొంతంగా అతను పేద ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ అకాల మరణం చెంది అది కూడా చెందేటప్పుడు కూడా ఒక స్టూడెంట్కి బస్సు దొరక్కపోతే లిఫ్ట్ ఇవ్వటం కోసం వెళ్ళి ఇతరులకు సహాయపడుతూ అకారణ మృత్యుకి కారణమైనాడు. అతను వారి తల్లిదండ్రుల యొక్క పేరు చుట్టుపక్కల ఉడాకాలంలో ఉన్న వారికి అందరికీ హెల్ప్ చేస్తూ ఆ చేదోడు బాదోడుగా ఉండేవాడు. వాళ్ళ నాన్నగారు ఒట్టే వెంకటేశ్వర గారు పిల్లవాడి మరణం నుంచి నేటి వరకు అనగా సుమారు 7-8 సంవత్సరాల నుంచి తన కుమారుని యొక్క జ్ఞాపకాల నిమిత్తం ఒట్టి వెంకటేశ్వర అబ్బాయి వాళ్ళ కుమారుడు ఒట్టి రాజకుమారు 27వ సంవత్సరం పుట్టినరోజు దాని సందర్భంగా ఈ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఒట్టి రాజకుమార్ మన మధ్యలో లేడు. ఒక 7 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువుతూ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం. ఆయన చనిపోయిన బాధ మనసులో కొన్నంత ఉన్నప్పుడు కూడా మరి వెంకటేశ్వరరావు గారు ఆ కుర్రవాడి పేరు మీద మరి ప్రేమను చంపుకోకుండా అతని పేరు అందరిలో వినపడాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానికంగా ఈడబ్ల్యూఎస్లో ఒక మంచి పార్కుకి ఒట్టి రాజకుమారు ఉద్యానవనం అనేసి నామకరణం చేయడం జరిగింది. అది మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర మీద చేతులుగా జరిగింది. దానిలో జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా అన్నీ కూడా వెంకటేశ్వర సొంత ఖర్చులతో దానిలో అరేంజ్ చేశారు. అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా అతని పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి విద్యార్థులకి పుస్తకాలు కానివ్వండి, పేద ప్రజలకు అన్నదానాలు, అలాగే బియ్యం పంపిణీ, అలాగే అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు కూడా కూటమి పాలనలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు.
చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యం అమ్ముతున్నారన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏమి సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నించారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో దొరికిన నకిలీ మద్యం లింక్ ఇబ్రహీంపట్నం వరకు ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు నకిలీ మద్యం సప్లై చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు దగ్గర మనిషైన జనార్దన్ రావు ద్వారా ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల విపరీతంగా నకిలీ మద్యం అమ్ముతున్నారన్నారు. ప్రతి నెల విజయవాడ పార్లమెంట్ ముఖ్య నేతకు, మైలవరం టీడీపీ నేతకు నకిలీ మద్యంలో కమిషన్లు ఇస్తున్నాడన్నారు. నకిలీ మద్యం ఎన్ని లీటర్లు దొరికిందో పోలీసులు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు తలకాయలు ఎవరో ప్రజలకు చెప్పాలన్నారు. ఏదైతే చిత్తూరు జిల్లాలో మనందరం గారు చూసాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిలీ మద్యం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే నకిలీ మద్యం చిత్తూరు జిల్లాలో దొరకటం, ఈరోజు దాని లింక్ మొత్తం ఆ లింకు ఎన్టీఆర్ జిల్లా వరకు పాకింది. దానికి నిదర్శనమే ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఒక గోడౌన్లో నకిలీ మద్యం దొరకటం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే విచ్చలవిడితనం, తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు కాసుపడి ప్రజల జీవితాలతో ఆడుకుని ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకుని వీళ్ళు నకిలీ మద్యం సప్లై చేస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి ఈరోజు కూటమి నాయకులు అందరం కూడా మీకు క్వశ్చన్ చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ఇబ్రహీంపట్నంలో దొరికిందో తెలుగుదేశం పార్టీ నాయకుడు జనార్దన్ రావు ఎవరెత్నం అక్కడెక్కడో చిత్తూరు జిల్లాలో తంబలపల్లిలో ఏదో అనుకుంటా, ఆ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఒక స్నేహితుడు అదే విధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన విజయవాడ పార్లమెంట్ ముఖ్య నేత, మైలవరం నియోజకవర్గ ముఖ్య నేత, వీళ్ళిద్దరి దగ్గర దగ్గర మనిషి, సొంత మనిషి, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఇబ్రహీంపట్నం మండలంకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఇంట్లో మనిషి, అతని ద్వారా కొండపల్లి కానివ్వండి, ఇబ్రహీంపట్నం కానివ్వండి, కేతనకొండ కానివ్వండి, ఆ పరిసర గ్రామాలన్నింటిలో కూడా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పంపిణీ చేస్తాం జరుగుతుంది. మద్యం తాగుతున్న మద్యం ప్రియులకు కల్తీ మద్యం షాక్ ఇచ్చింది. ములకల చెరువు కల్తీ మద్యం ఉదాంతం రాష్ట్రంలో పెను సంచలనం అయింది. కొండపల్లి మున్సిపాలిటీలతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల మందుబాబులకు ములకల చెరువు కల్తీ మద్యం కంటి మీద కునుకు లేకుండా దడపుట్టిస్తుంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్ లో కీలక నిందితుల కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట మొదలుపెట్టారు. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ డొంక కదులుతుంది. ముఖ్యంగా ఓ ప్రధాన వ్యక్తి పాత్రపై అనుమానంతో 2 రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ ను ఈ నెల 3న కడప జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశా తో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ వెనుకున్న 4 కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పరిసర ప్రాంతాల మందుబాబులకు ములకల చెరువు కల్తీ మద్యం ఉదంతం దడపుట్టిస్తుంది. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఒక గోడౌన్ లో భారీగా కల్తీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
కల్తీ మద్యం కీలక సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు అతని సోదరుడు జగన్మోహన్ ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. అద్దేపల్లి జనార్దన్ తమ్ముడు అద్దేపల్లి జగన్మోహన్ ని ఎక్సైజ్ పోలీసులు అధికారులు విచారిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టతకు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాది కాలంలో కేంద్ర సాయం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చిందని ఇది ఆహ్వానించదగిన పరిణామంగా సీఎం అన్నారు. ప్లాంట్ ని నష్టాల నుంచి బయటపడేయడానికి బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. గత ఏడాది కాలంలో తీసుకున్న చర్యలు, సమిష్టి నిర్ణయాలు, సమన్వయం కారణంగా ప్లాంట్ మంచి ఫలితాలు సాధిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలకు ఇంట్లోనే ఉంచకుండా మిత్ర హాస్పిటల్ కు తీసుకువస్తే సరైన వైద్యం అందిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోందని తెలిపారు. వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డే సందర్భంగా విజయవాడ సూర్యారావుపేట మిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో బుద్ధిమాంద్యం పిల్లలకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరల్డ్ సెరెబ్రల్ పాలసీ డే సందర్భంగా నగరంలోని సూర్యారావుపేట నరసింహనాయుడు వీధిలోని మిత్ర హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబర్ 6 వరల్డ్ సెరెబ్రల్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ దుర్గా నాగరాజు, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సతీష్, డాక్టర్ వర్చిక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మిత్ర హాస్పిటల్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ దుర్గా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి వైద్య సేవలు నిర్వహించామని తెలిపారు. బుద్ధిమాంద్యం లోపం గల పిల్లలకు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బ్రెయిన్ లోపల ఆక్సిజన్ అందకపోవటం, నడిచేటప్పుడు బ్యాలెన్స్, పేగులు కదలికలు తక్కువగా ఉండటం లాంటి లోపాలు, ఆలస్యంగా నడవలేకపోవటం, పిల్లలకు ఏం చేయలేమని తల్లిదండ్రులు అవగాహన లోపంలో ఇంట్లోనే ఉంచుతారని, దీని వలన పిల్లలకు లైఫ్ స్పాన్ తగ్గిపోతుందన్నారు. బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలకు ఇంట్లోనే ఉంచకుండా మిత్ర హాస్పిటల్ కి తీసుకొస్తే సరైన వైద్యం అందిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పిల్లల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడానికి వైద్య సేవ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు అక్టోబర్ 6 సెరెబ్రల్ పాలసీ డే సందర్భంగా మా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో మెయిన్గా సెరెబ్రల్ పాలసీ అంటే తెలుగులో బుద్ధిమాంద్యం లోపం అంటారు. ఈ బుద్ధిమాంద్యం లోపం ఉన్న పిల్లలకి ఉచితంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అది ఇస్తాము. ఈ సెరెబ్రల్ పాలసీ అంటే బుద్ధిమాంద్యం లోపం మెయిన్ బ్రెయిన్లో ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందకపోవడం వల్ల వస్తుంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి డిలేడ్ మైల్ స్టోన్స్, లేట్గా నడవటము, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పడిపోవటం ఇలాంటివి ఉంటాయి. సో దీంతోపాటు వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి ఈ పేగుల కదలిక తక్కువగా ఉండి మోషన్ సరిగ్గా అవ్వలేకపోవటం అలా ఉంటుంది. కొంతమంది యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది బ్యాలెన్స్ అయ్యి లేకపోవటం, డైట్ సరిగ్గా లేకపోవటం అంటుంటాయి. సో ఈరోజు నాతో పాటు ఈ శిబిరంలో డాక్టర్ రవికుమార్ పీడియాట్రిక్ సర్జన్ సార్ ఏంటి వీళ్ళ పేగుల కదలికలు కానీ యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ అవి చూస్తారు. డాక్టర్ సతీష్ గారు వాళ్ళకి ఏంటంటే అడోలసెన్స్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేదా ఒకసారి ఏంటంటే యూరిన్కి వెళ్ళే మన స్కిన్ మూసుకుపోవటం వాటికి సంబంధించి సతీష్ గారు చూస్తారు. డాక్టర్ వర్షిత తన ఫిజియోథెరపీ వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్లు చెప్తారు. వీళ్ళలో డైట్ ఇష్యూస్ డాక్టర్ రాధాగోపాల్ గారు చెప్తారు. మన మిత్ర హాస్పిటల్లో సెరెబ్రల్ పాలసీ సందర్భంగా, సెరెబ్రల్ పాలసీ అంటే మెదడుకి అంటే డెలివరీకి ముందు కానీ ఇమీడియట్గా డెలివరీ అయ్యే టైంలో కానీ మెదడుకి కనుక సరిగ్గా ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే కనుక వాళ్ళకి ఏంటంటే మెదడులోని కొంత కణజాలం దెబ్బతింటుంది. దానివల్ల ఏంటంటే కంట్రోల్ అవి టైట్ అయిపోవడము, ఎదుగుదల తక్కువ ఉండడము, మానసిక ఎదుగుదల తక్కువ ఉండడము, మోషను, యూరిన్ పాస్ చేయడం ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ ఉంటాయండి. లోపల మెదడులో డ్యామేజ్ అయిన అంటే అమౌంట్ని బట్టి, అంటే ఎంతవరకు డ్యామేజ్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే కొంతమందికి బాగా డ్యామేజ్ అయితే కనుక వాళ్ళు పూర్తిగా అసలు ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది.
ఎక్కువ శాతం మందికి ఏంటంటే మైల్డ్ ఆస్పెక్ట్సే అంటాం, అంటే చాలా తక్కువ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళకి మిగతాదంతా బాగానే ఉంటుంది కానీ బట్ నడకలో కొంచెం ఇబ్బంది పడటం, క్రాస్ లెగ్స్ అంటాం, లెగ్ అంటే టైట్ అయిపోయి కండరాలు టైట్ అయిపోయి పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈవేళ దుర్గా నాగరాజ్ గారు ఈ సెరిబ్రల్ పాలసీ గురించి మెగా క్యాంపు, ఫ్రీ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో సార్ ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఇది ఎవ్రీ ఇయర్ October 6న సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా నిర్వహిస్తున్నారు. సార్ ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఆర్థోలో ట్రైన్ అయ్యి వచ్చారండి USUKలో. సో గత 15 సంవత్సరాల నుంచి సార్ వీళ్ళందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. సో ఈ అవకాశం మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం, మిత్ర హాస్పిటల్ స్టాఫ్ అందరం కూడాను. సో నేను వచ్చి ఏంటంటే ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలకి యూరిన్కి సంబంధించి అంటే యూరిన్ కంట్రోల్ లేకపోవడం, బెడ్ బెట్టింగ్ అవ్వడం, యూరిన్ కంట్రోల్ లేక అసలు సరిగ్గా రాలేకపోవడం, ఇంకొంతమందికి ఏంటంటే చర్మం మూసుకుపోయి ఆ బెలూన్ లాగా రావడం, ఇలాంటి ఇబ్బందులు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయండి. సో ఇలాంటి ఏదైతే యూరిన్కి సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అది చూస్తూ ఉంటానండి. సో అలాంటివి కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ క్యాంప్ పరంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ వాటితో కూడా చేయడానికి మేము అందరం ప్రయత్నిస్తూ ఉంటామండి. ఈరోజు మిత్ర హాస్పిటల్లో సెరిబ్రల్ పాలసీకి సంబంధించి క్యాంప్ నిర్వహించారు. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చిన్నపిల్లలకి. ఫిజియోథెరపీలో మేము ఎలా చేస్తామంటే ట్రంక్ బ్యాలెన్సింగ్ చేపిస్తాము, బ్యాలెన్సింగ్ వాళ్ళని నడక నేర్పిస్తాము. అండ్ మజిల్స్ అనేవి స్టిఫ్నెస్గా ఉంటాయి, స్పాస్టిసిటీలో ఉంటాయి, వాటికి కూడా ఎక్సర్సైజ్ అనేవి చేపిస్తామన్నమాట. గవర్నమెంట్ పాలసీస్ చాలా చేస్తూ ఉంటారు కానీ నీడీ పర్సన్స్కి అందట్లేదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీడియా వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు డిజబుల్డ్ చిల్డ్రన్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి జనరల్గా ఇచ్చేటువంటి మిగిలిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవన్నీ తర్వాత క్లైమ్ సెటిల్మెంట్స్ దగ్గర అక్కడ కూడా పని చేయవండి. అవి ముందు తీసుకుంటాం కానీ పని చేయవు. అందుకని స్పెషల్గా ఈ సెరిబ్రల్ పాలసీ పిల్లల కోసము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి ఒక హెల్త్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పేరు నిరామయ అనేది ఉంటుంది. దాని ద్వారా ఈ పిల్లలకి కరెక్టివ్ సర్జరీస్ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ కానీ థెరపీస్ కానీ కూడాను డబ్బులు రీఎంబర్స్మెంట్ అంటే వాళ్ళు మన ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇందులో బ్రోకరేజీలు కానీ ఇట్లా ఏమీ ఉండవు. చాలా గుడ్ పాలసీ ఇది. సో డిజబుల్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడేలాగా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇప్పుడు 15 ఏళ్ల నుంచి దుర్గానాగరాజ్ సార్ చాలా బాగా చేస్తున్నారు. వైసీపీ నేతలు మెడికల్ కాలేజీల అంశంపై వాస్తవాలను వక్రీకరించి అబద్దాలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని, చెవులు ఉన్నా వినలేని, కళ్లున్నా కనబడిన పరిస్థితుల్లో వైసీపీ నేతలు ఉన్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పునాదులకే పరిమితమైన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తోంది. వైసీపీ నేతలు 17 మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయంటున్నారు, కానీ ఎక్కడ నడుస్తున్నాయో ప్రజలకు చూపించలేకపోతున్నారని చెప్పారు. కానీ వైసీపీ నేతలు ప్రజల్లో భయం రేపేలా అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ గారు పత్రికా సమావేశంలో చాలా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ అంశంలో ప్రజా ఆరోగ్యాన్ని పక్కదారికి పెడతా ఉంది ఈ ప్రభుత్వం, ద్రోహం చేస్తూ ఉంది. మేము అన్ని కాలేజీల్లో పర్యటించి ప్రజల్లోకి తీసుకువెళ్తాం, ఈ అంశాన్ని ప్రైవేటీకరణని ఆపుతామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొన్న జరిగినటువంటి సమావేశంలో, శాసనమండలి సమావేశాల్లో మీరు చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఖరి అది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది నేటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా. అయినప్పటికీ చెవులున్నా కూడా, వినపడ్డా కూడా విన్నట్టు, కళ్ళుండి కూడా కబోదులాగా వ్యవహరిస్తున్నట్టుగా
సమావేశాల్లో మీకు ఇష్టం లేకపోతే వాకౌటు, అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా మీ నాయకుడు మీ పార్టీ యొక్క ఆలోచనని చెప్పలేక వివరించలేక మీరు చేసినటువంటి మోసాలు, దగ. నగరంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఉత్సవం అయిపోయిన తరువాతే పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కెనాల్ రోడ్, వినాయకుని గుడి, శనీశ్వరాలయం, కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, పున్నమి ఘాట్, హెచ్పీ కాలనీ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అయిపోయినప్పటికీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాన్ని కల్పించడంలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారికంగా అక్టోబర్ 5 వరకు సౌకర్యాలు కల్పించాలని ఉన్నప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సందర్భంలో వారికి తాగునీటి సౌకర్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఉత్సవం అయిపోయిన తర్వాతే పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లో ఉన్న హెచ్పీ కాలనీ అన్నా క్యాంటీన్ పరిశీలించారు. అన్నా క్యాంటీన్ లో ఎటువంటి మరమ్మతులు ఉండరాదని, ఏవైనా ఉన్నచో వెంటనే 15 నిమిషాల్లో వాటిని సరిచేయాలని, అన్నా క్యాంటీన్ లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని అన్నా క్యాంటీన్ నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు అన్నా క్యాంటీన్ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చంద్రబాబు సారథ్యంలో అటు దేశం ఇటు రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని యూనియన్ మినిస్టర్ రామ్ దాస్ అత్వాలే వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశం అభివృద్ధి వైపు పరుగులు తీసేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని చెప్పారు. యూనియన్ మినిస్టర్ రామ్ దాస్ అత్వాలే రాష్ట్ర పర్యటన నేపథ్యంలో నగరంలోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ నేతృత్వంలో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తున్నారన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని విజయవంతంగా అందిస్తున్నామన్నారు. ఏపీలో 1,80,000 మంది ప్రధానమంత్రి యోజన ద్వారా లబ్ధి పొందారని, 9,71,000 మందికి ఏపీలో కేంద్ర ప్రభుత్వ గ్యాస్ కనెక్షన్లను అందించిందన్నారు. ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. और हम सभी माइनॉरिटी को भी साथ में लेना चाहते हैं। तो जिस तरह यहाँ के जनता ने माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में और चंद्रबाबू नायडू जी के नेतृत्व में यहाँ बहुत ही बड़ा सपोर्ट हमारे एनडीए को किया और यहाँ मतलब कम से कम 25 सीटों में से 21 सीटें जो है ये 21 सीटें हमारी एनडीए की यहाँ चुनकर आई। 16 सीट टीडीपी की है, 3 सीट बीजेपी की है और 2 सीट हमारे पवन कल्याण जी की पार्टी की 2 सीट है। और विधानसभा में भी मतलब बहुत ही भारी वोटों से चंद्रबाबू नायडू जी को पुनः मुख्यमंत्री बनाने में यहाँ की जनता ने बहुत बड़ा काम किया है। और माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश विकास की दिशा से आगे बढ़ रहा है। अपनी देश की इकोनॉमी आज नंबर 4 पर है। यूपी की सरकार जब थी, डॉक्टर मनमोहन सिंह साहब की सरकार थी, तब अपनी इकोनॉमी 10 नंबर पर थी, लेकिन 10 सालों में वो इकोनॉमी 5 नंबर पर आई थी।
और अभी 4 महीना पहले अपने देश की इकोनॉमी 4 नंबर पर अभी आई है, 5 नंबर से 4 नंबर पर आई है। तो सबका साथ सबका विकास का नारा देकर और मेड इन इंडिया का नारा देकर मेक इन इंडिया को बहुत ही ज़्यादा मजबूत करने का काम माननीय नरेंद्र मोदी साहब कर रहे हैं। 10 सालों में कम से कम 25 करोड़ लोग गरीब रेखा के ऊपर आए हैं। और आप लोग जानते हैं कि रोड का डेवलपमेंट है, एयरपोर्ट का डेवलपमेंट है, किसान है, युवा है, महिला है, गरीब है, ऐसे तमाम लोगों को न्याय देने के लिए हमारी सरकार काम कर रही है। కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జీఎస్టీ విధానం వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని, అయినా రాష్ట్రాలు నోరు మెదపడం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వెల్లడించారు. నూతన జీఎస్టీ విధానం ద్వారా రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. రాష్ట్రాలకు వచ్చిన నష్టం నష్టపరిహారం రూపంలో అందజేస్తామని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం బాలోత్సవ్ భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సభలు పెట్టి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నారన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం వేల కోట్లలో తగ్గుతుందన్నారు. రాష్ట్రాలకు వచ్చిన నష్టాన్ని నష్టపరిహార రూపంలో కేంద్రం ఇచ్చే విధంగా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రంలో కర్నూలు సభకు మోడీ వస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయం మోడీని ప్రశ్నించాలన్నారు. శ్రీశైలం దేవాలయం అభివృద్ధి కంటే నల్లమల సాగర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కురుపాం గురుకుల పాఠశాలలో చనిపోయిన పిల్లల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్ కి 25,000 ఇవ్వాలన్నారు. జిఎస్టీని సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలు జరుపుతుంది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఉన్న స్లాబ్ల స్థానంలో కొత్త స్లాబ్లని విధించారు. కొన్ని సరుకుల మీద 0, కొన్ని సరుకుల మీద 5, కొన్ని సరుకుల మీద 18, మరికొన్ని సరుకులు పాపపు సరుకులట, ఇవి సిన్ గూడ్స్, వాటి మీద 40% ఇలా విధించారు. ఇది ప్రజలకెంతో మేలు, దేశానికెంతో మేలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ దించి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రితో సహా సభలు సమావేశాలు పెట్టి దీని గొప్పతనాన్ని గురించి ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధాని గారే దేశమంతా పర్యటన చేసి సభలు పెట్టి దాంట్లో చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య మీద ఇంత ఆర్భాటంగా ప్రచారం చేసుకోవాల్సింది ఎందుకు వచ్చిందో ప్రభుత్వం వివరించడం లేదు. ఇంతకుముందు కూడా చాలా గొప్ప నిర్ణయాలు చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గత 3 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం గురుకుల పాఠశాలలో జరిగినటువంటి తీవ్రమైన ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి గురి చేస్తుంది. 2 విద్యార్థినులు మృతి చెందారు, 71 మంది ఆసుపత్రి పాలయ్యారు. నిన్న అత్యవసరంగా 13 మందిని కేజీహెచ్ కూడా తీసుకొచ్చారు. ఈ రకంగా హాస్టల్స్లో ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి చనిపోయింది. ఈ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ హాస్టల్స్లో వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ, భద్రత, చదువు, అకాడమిక్, ఈ 3 విషయాల్లో కూడా ప్రభుత్వం యొక్క శ్రద్ధ తగ్గింది. గత 31 సంవత్సరాలుగా శాంతినగర్ ఫ్రెండ్ సర్కిల్ కనకదుర్గమ్మ వారి భక్త బృందం పైపుల్ రోడ్ సంయుక్త ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం కమిటీ సభ్యులు దాసరి కనకారావు వెల్లడించారు. దసరా ఉత్సవాలలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించామని వెల్లడించారు. పైపుల్ రోడ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. చివరి రోజు అమ్మవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కనకారావు మాట్లాడుతూ గత 31 సంవత్సరాలుగా అమ్మవారికి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల్లో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించామన్నారు. చివరి రోజు అమ్మవారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామని,
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బూర్నమ్మ మహేశ్వరరావు పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఆదివారం సాయంత్రం అమ్మవారి ప్రభ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరి గత 31 సంవత్సరాలుగా పైపులోడ్ శాంతినగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి అమ్మవారి ప్రభ మహోత్సవం, అమ్మవారి దసరా నవరాత్రులు దిగ్విజయంగా సాగుతా ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా మరి 11 రోజులు నవరాత్రులు కొనసాగాయి. మరి అదేవిధంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం, మరి అదేవిధంగా సాయంకాలం 6 గంటలకి మరి ప్రభ మహోత్సవం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మా అందరికీ కూడా తోడ్పడాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరి చందాల రూపంలో మరి వస్తు రూపంలో ఇచ్చిన వారందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ అంటేనే అమ్మవారి నవరాత్రులకి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం. దాంట్లో భాగంగా పైపుల్ రోడ్ సెంటర్లో పైపుల్ రోడ్ శాంతినగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 31 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి నవరాత్రులు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా అమ్మవారి నవరాత్రి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా ఇక్కడ మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకి అమ్మవారి ప్రభ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరుగుతూ ఉంది. అన్నదానానికి సంబంధించి అయితేనేవ్వండి, ప్రబ్బన్లకి అయితేనేవ్వండి, అమ్మవారి వేషధారణలకు అయితేనేవ్వండి, భక్తులందరూ కూడా మాకు చందాల రూపంలో తోడ్పడి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయడం జరిగింది. వస్తు రూపేణా, ధన రూపేణా, ధాన్య రూపేణా మాకు ఇక్కడ ఈ అమ్మవారి కార్యక్రమానికి అందజేసినటువంటి ప్రతి ఒక్క భక్తునికి కూడా కమిటీ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. గత 31 సంవత్సరాలుగా పైపులోడ్ శాంతినగర్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో అమ్మవారి గుడి వద్ద దేవి నవరాత్రులను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు 11 రోజుల నవరాత్రులు ఘనంగా జరిపించిన అమ్మవారికి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు టక్కుటమార గజకర్ణ గోకర్ణ కోలాటాలతో బేతాల చెట్టుతో అమ్మవారిని ఊరేంద్రం జరుగుతుంది. మాకు అనేక విధాలుగా స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు అందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి తోచినంత సాయం చేయడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఈ వేడుకలు జరుగుతున్నాయి. రాబోయే రోజులు కూడా వారికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి వారందరికీ కూడా కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయవాడ రూరల్ ఎన్కేపాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్కేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎగసి పడుతుండటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడులో సోమవారం నాడు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎన్కేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతుండటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తుంది. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. పొగధాటికి స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్థానికులను ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న కొనియాడారు. సీఎం చంద్రబాబు మాట ఇచ్చిన 10 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకున్నారని పేర్కొన్నారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురం 4 రోడ్ల కూడలి వద్ద ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఇవ్వటం హర్షం వ్యక్తం చేస్తూ
టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గం టీఎన్టీయూసీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. వాహన మిత్ర అమలు చేస్తామని హామీ ఇచ్చిన 10 రోజుల్లోనే దాదాపు 3 లక్షల మందికి ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ చేయటం గొప్ప విషయమన్నారు. గతంలో మాదిరిగా బటన్ నొక్కకుండా హెలికాప్టర్ తిరుగుతూ భారీ ఎత్తున భద్రత మధ్య హడావుడి చేస్తూ ఆటో డ్రైవర్లకి డబ్బులు వేయలేదన్నారు. స్వయంగా ఆటో డ్రైవర్ల స్వంత ఆటోలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పయనించి వారి కష్ట సుఖాలు తెలుసుకుందని తెలియజేశారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం బోండామేశ్వరరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాకు బాగోగుల గురించి ఆలోచించిన, న్యాయం చేసిన ఎమ్మెల్యే బోండామేశ్వరరావుకి అన్ని విధాలా అండగా ఉంటామని ఆటో డ్రైవర్లు తెలిపారు. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా ఎలక్షన్ ముందు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మోడీ గారు కానీ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని ఆ రోజు చెప్పారు. ఆ 15,000 రూపాయలు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచనలో ఉండగానే స్త్రీశక్తి పథకం వచ్చేసింది. కార్మికులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వెంటనే 10 రోజుల టైంలోని వ్యవధిలోనే దాదాపు 2,96,696 మందికి, అంటే సుమారుగా 3 లక్షల మందికి ఎట్ ఏ టైం 15,000 రూపాయలు అందించారు. స్పాట్లో ఎక్కడ ఆయన బటన్ నొక్కినట్టు కనపడలేదు, ఎక్కడ హెలికాప్టర్లో రాలేదు. ఆయన హెలికాప్టర్లో వస్తా, గత ముఖ్యమంత్రి అయితే హెలికాప్టర్లోనో విమానాల్లో వస్తా కింద చెట్లు నరికేయడం, కింద ట్రాఫిక్ ఆఫ్ చేసేయడం అలా జరిగేది. ఈయన స్వచ్ఛందంగా ఆయన నివాసం నుంచి ఆటో కార్మికులకు ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఆటోల్లోనే వచ్చి వాళ్ళనే ఉద్దేశంతో ఉండవాళ్ళ నుంచి సింగనగర్ స్టేడియం వరకు కూడా వచ్చి 15,000 రూపాయల హామీ నెరవేర్చిన ఘనత. సూపర్ 6లో భాగంగా సూపర్ 6 కాకుండానే ఇంకా ఆటో కార్మికులు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఏదైతే చెప్పాడో చేశాడు. ఆయనకు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది ఇంత తొందరగా సాధించడానికి అసెంబ్లీలో కానీ బయట కానీ కార్మికుల పక్షపాతి మా ఎన్నంటే ఉంటూ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి మా నాయకుడు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు శ్రీ బోండామేశ్వరరావు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది ఇక్కడైతేనే మన సెంట్రల్ నియోజకవర్గంలో అయితేనే బాగుంటుందనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టించి అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మా ఎన్నంటే ఉంటున్న మా అన్న బోండామేశ్వరికి ప్రత్యేకంగా ఆటో కార్మికులందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర పురస్కారాలను విజేతలకు అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మొత్తం 69 రాష్ట్ర స్థాయి పురస్కారాల్లో 8 పురస్కారాలు అందుకున్న ఎన్టీఆర్ జిల్లా. ప్రత్యేక రైల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల యాత్ర ఈ నవంబర్లో ప్రారంభించనున్నామని తెలిపిన భారతీయ రైల్వేస్ భారత్ గౌరవ్ ట్రైన్ సౌత్ స్టార్ రైల్ డైరెక్టర్ విఘ్నేష్. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రజలు సమర్పించే మీకోసం అర్జీల పరిష్కార విధానంపై అవగాహన కలిగి ఉండాలని సూచించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.